హాయ్ లెట్స్ మేక్ టేస్టీ అరటికాయ మసాలా కర్రీ. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. మీరు ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకునే అరటికాయ కర్రీ కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒకసారి అరటికాయ మసాలా కర్రీ రెడీ చేసుకోండి. టేస్ట్ అద్దరిపోతుంది. దీనికోసం మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, మసాలా దినుసులు, నువ్వులు వేసి మెత్తని పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అది కూడా వేసేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మరో 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఇది కూడా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేవీ దగ్గరకు అవనివ్వాలి. ఇలా గ్రేవీ ఉడుకుతుండగా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పసుపు వేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసి మరీ ఎక్కువగా క్రిస్పీగా కాకుండా మీడియంగా వేయించుకున్న అరటికాయ ముక్కల్ని తీసుకొని గ్రేవీలో వేసేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే, సింపుల్గా టేస్టీగా అరటికాయ మసాలా కర్రీ రెడీ. మీరు ఎప్పుడు ట్రై చేసే కర్రీ కాకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మీకు కంపల్సరీ నచ్చుతుంది. మస్ట్ ట్రై. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.